హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఈరోజు ఉదయాన్నే గుడికెళ్దామని రెడీ అయ్యామండి. మళ్ళీ రేపటితో మార్గశిర మాసం అయిపోతది కదా! అందుకోసమే కనకమహాలక్ష్మి దేవి గుడికి వెళ్దామని ఉదయాన్నే లెగిసి పూజ చేసేసుకున్నాం. ఇదిగోండి గుడికి స్టార్ట్ అయిపోతున్నాం. మా స్వామి కూడా పీఠం దగ్గర నుంచి వచ్చేసారు. 5:30 కల్లా మేము రెడీ అయ్యాం. గుడికి స్టార్ట్ అయ్యేసరికి 6 అయ్యిందన్నమాట. చీకటిగానే ఉంది ఇంకా. వర్షం అయితే పడుతూనే ఉంది చిన్న చినుకులు. చూసారా బయటంతా ఎంత చీకటిగా ఉందో. ఈ వర్షం ఏంటో అసలు తగ్గట్లేదు. పడుతూనే ఉంది అలాగా. లైన్ ఎక్కువ ఉంటది కదా! తొందరగా వెళ్ళిపోదామని వెళ్ళిపోయాం. కానీ ఎంత తొందరగా వెళ్ళినా అక్కడ చాలా లేట్ అయింది. మేము వచ్చేసరికి ఇంకా బోలెడంతమంది జనాలున్నారసలు. ఖాళీయే లేదు గుడిలో. 6:30 కల్లా వెళ్ళిపోయాం మేము గుడికి. దర్శనం అయ్యి బయటకొచ్చేసరికి 9:30 అలా అయిపోయింది. వర్షం వస్తుంది కదా అని చెప్పి ఇంక కారులో స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడికెళ్ళిపోయిన తర్వాత దర్శనం చేసుకొని 9:30 కల్లా మళ్ళీ వచ్చేసాము. ఇదిగోండి గుడి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు చూసారా ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి కదా! నెక్స్ట్ మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. అసలు ఖాళీయే లేదు. ఇంకా రేపైతే అస్సలు ఖాళీ ఉండదని చెప్పి ఈరోజే వెళ్ళిపోయాం. మార్గశిర మాసం అందులోనూ రేపటితో లాస్ట్ కదా! రేపైతే లక్షవారం. అందుకే ఈరోజు వెళ్ళిపోదాంలే అని చెప్పి ఈరోజు వచ్చేసామన్నమాట. మొత్తం దర్శనమై బయటకు వచ్చేసరికి మాత్రం 9:30, 10 అయిపోయింది. అదిగోండి ఎక్కడికెళ్ళినా ఇలా ముగ్గురు ఫస్ట్ వెళ్ళిపోతారు అలాగా. నేను వెనకాలే వీడియో తీసుకొని వస్తున్నాను. ఇక్కడ దారిలో చిన్న సందుకల రాయిలు ఉంటాయి కదా! అవి కనిపించాయి. తీసుకున్నాను అనమాట ఒకటి. ఇంకంతే. అంతకంటే ఏం తీసుకోలే. పూజకి కొబ్బరికాయలు, పువ్వులు అవి తీసుకొని వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ ప్రసాదాల దగ్గరికి వచ్చాము. వచ్చి ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చొని కొంచెం ప్రసాదం అది తినేసి వచ్చేసామన్నమాట మళ్ళీ. మా ఆయన గారు వెళ్ళారు ప్రసాదం తీసుకురావడానికి. నేను మేఘన అక్కడ కూర్చున్నాం. దీక్షిత వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఉండదు మా దగ్గర. ఇదిగోండి మధ్యాహ్నం వంటకి గోబీ ఫ్రై చేసి పప్పు టమాటా వండాను. చారు కూడా ఉందన్నమాట. కొత్తిమీర పచ్చడి ఉంది నిన్న చేసింది ఫ్రిడ్జ్లో. ఇంక సరిపోద్దిలే అని చెప్పి చేసేసాను. ఇదిగోండి ఫ్రై అవుతుంది అది. కుక్కర్లో పప్పు టమాటా వండానమాట. ఇందులో చారు చేశాను. పప్పు చారు బాగుంటుంది కదా అని చెప్పి ఫ్రై కూడా చేసేసాను. అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్